ఉగాదిలోపు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే చాలండి. ఈ సంవత్సరం అంతా కూడా కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుంది. అలానే కాకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. ఈ వస్తువులకు అంతటి పవర్ అనేది ఉంటుంది. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ వస్తువులని ఏదైనా సరేనండి, అంటే మనం చెప్పుకునే వస్తువుల్లో మీకు నచ్చిన ఒక 2 లేదా ఒక 5 వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి. అంటే మీ స్తోమతకు తగ్గట్టుగా మీరు ఈ వస్తువులని కొనండి. అలానే కాకుండా ఈ వస్తువులు ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాలని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. ఈ వస్తువుల వల్ల మనకు కొత్త సంవత్సరం అంటే ఉగాది నుండి మనకి ఏంటంటే కనుక కొత్త సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. నూతన సంవత్సరం అనేది మనకు ఉగాది నుండి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఎవరైతే ఉగాది లోపు ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెడతారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం పూర్తిగా మారిపోయి కొత్త సంవత్సరం అంటే బాగా కలిసి వస్తుందన్నమాట. ఇబ్బందులు ఉండవు. ఈ వస్తువుల వల్ల మీకు అదృష్టం పడుతుంది. దురదృష్టం అనేది తొలగిపోయి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. ఆ తల్లి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. మనం ఏ వస్తువులను తెచ్చుకోవాలి, ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనకు ఈ నెల అంటే ఇక్కడ మనం గమనించుకుంటే మార్చి 19వ తేదీన ఉగాది కదా. అయితే ఈ ఉగాది చాలా వరకు కూడా అండి ప్రతి ఒక్కరు కూడా తెలుగు వారికి అంటే నూతన సంవత్సరం అని చెప్పొచ్చు. ఈ రోజు పంచాంగం చూసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజున మనం చక్కగా పూజలు చేసుకోవటం, కొత్త దుస్తువులను ధరించడం, ఉగాది పచ్చడి ఇదంతా కూడా అంటే స్వీకరించడం జరుగుతుంది కదా. అలాంటి సమయాలలో ముఖ్యంగా మీరు తెచ్చుకోవలసిన వస్తువు అండి ఈ యొక్క వస్తువుని ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. ముందుగా రాళ్ళ ఉప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు అప్పుని తీర్చేస్తుంది. ఉప్పు ఏంటంటే కనుక అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడేస్తుంది అనమాట. కల్లుప్పు చాలా చాలా పవిత్రమైనదండి, చాలా శక్తివంతమైనది, నెగిటివిటీని తీసేస్తుంది. అలానే కాకుండా మన జీవితంలో ఉండే కొన్ని నష్టాలను తొలగిస్తుంది. మనకు దైవానుగ్రహం లేదని మనం బాధపడుతూ ఉంటాం, ఇబ్బంది పడుతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఈ కల్లుప్పుని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. 10 రూపాయలు పెడితే మనకు రాక్ సాల్ట్ అంటే రాళ్ళ ఉప్పు అంటారు, దొడ్డు ఉప్పు అంటారు కదా, అలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత మీరు ఈ రోజున మర్చిపోకుండా ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చండి. తెచ్చుకున్న ఉప్పుని ఏంటంటే కాసేపు పూజ గదిలో పెట్టండి. ఏ వస్తువు తెచ్చుకున్నా కొంచెం సేపు ఏంటంటే పూజ గదిలో పెట్టండి. మీరు ఉగాదికి ఒక రోజు ముందు కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే ఉగాది రోజైనా సరే తెచ్చుకోవచ్చు. ఏ వస్తువు తెచ్చుకున్నా కానీ మీరు ఏంటంటే కనుక ఖచ్చితంగా పూజ గదిలో పెట్టండి. ఉప్పు తెచ్చుకుంటే ఉప్పు దీపం పెట్టండి. ఎందుకంటే మనకు శుక్రవారంతోనే కూడి ఏంటంటే కనుక ఉగాది వస్తుంది. కాబట్టి ఉప్పు దీపం అంటే ఐశ్వర్య దీపం అనమాట, అది పెట్టండి. ఇక ఆ తర్వాత ఉప్పుతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ముఖ్యంగా ఇది ఎందుకు చేయాలంటే కనుక మన జీవితం మారటానికి, మన కష్టాలు తీరటానికి, మన జీవితంలో నుంచి మనము అంటే కష్టాలను దూరం చేసుకోవటానికి, దురదృష్టాన్ని పోగొట్టుకోవటానికి. కాబట్టి ఒక బౌల్ తీసుకొని అందులో మీ చేతితో ఒక గుప్పెడంత ఉప్పుని పోసి చిటికెడంత కుంకుమ పసుపుతో పాటు 2 యాలకాయలను పెట్టి కొద్దిగాన్ని ఆవగింజలు పోసేసి ఒక జీడి గింజను పెట్టి ఇల్లంతా కూడా తిరగండి. అంటే మీ ఇల్లంతా కూడా తిరిగి రండి. అలా తిరిగిన తర్వాత మీరు దాన్ని తీసుకొచ్చి హాల్లో పెట్టి రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత దాన్ని తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది ఎందుకు చేయాలో తెలుసా అండి? ఇది చేయటం వల్ల ఏం జరుగుతుందంటే మన ఇంటి పరంగా మనకి ఎన్నో సమస్యలు వస్తాయి. మన ఇల్లు మనకు బాగుండదు, మనకు సరిగ్గా ఉండదు. ఇల్లు బాగాలేదనుకోండి, అంటే ఇప్పుడు అంటే అద్దెకుండే వాళ్ళైతే ఆ ఇల్లుని మారుస్తారు, అంటే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు మార్చుకోలేరు కదా. కాబట్టి ఈ పరిహారం ఆ రోజు రాత్రికి చేసుకుంటే మంచిదనమాట. రాత్రికి చేయండి. సాయంత్రం సంధ్యా సమయంలో ఇలా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న వస్తువులు ఉప్పు, కుంకుమ, పసుపు, అలానే లవంగాలు, జీడి గింజలు 2, అలానే కాకుండా చిటికెడని ఆవాలు ఒక మొత్తం బౌల్లో పోయండి. వాడుకొని బౌల్లో పోసి ఇల్లంతా కూడా తిరిగి తీసుకొచ్చి దాన్ని ఏంటంటే కనుక హాల్లో పెట్టి రాత్రంతా ఉంచి తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి. అందులో నుంచి ఏది కూడా మనం ఉపయోగించుకోకూడదు. రాత్రంతా మనం పెడతాం కాబట్టి ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే నెగిటివిటీ మొత్తం తీసేసుకుంటుందన్నమాట. మనకి ఎంతలా ఫలితాలు ఇస్తుంది, ఎంత అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుందంటే మీరు అసలు నమ్మరండి. చెప్తే అంత మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. అస్సలు కూడా వదులుకోకుండా ఈ పరిహారం చేసుకోండి. ఇక ఆ తర్వాత రెండో వస్తువు వచ్చేసి పసుపు అండి. పసుపు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి పసుపుని ఖచ్చితంగా కొన్ని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఈ పసుపుతో ఏంటంటే కనుక మీరు అంటే గుమ్మానికి రాయొచ్చు. కొత్త పసుపే గుమ్మానికి రాయండి. మొదటి రోజు కదా, అంటే కొత్త సంవత్సరంలో మనకు నూతన సంవత్సరం మొదటి రోజు కాబట్టి ఉగాది రోజు మీరు తెచ్చుకున్న పసుపుని అంటే గుమ్మాలకు రాయండి, కాళ్ళకు రాసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకవేళ పూజ చేయాలనిపిస్తే ఇవి గుమ్మాలకు రాసేసి కాళ్ళకు రాయకుండా పూజలో కూడా వాడేసుకోవచ్చు అనమాట. కానీ తప్పనిసరిగా పసుపునైతే తెచ్చుకోండి. ఆ తర్వాత యాలకులు అనమాట. యాలకులు అతీత శక్తివంతమైనవండి. యాలకులు 4 వైపుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షిస్తాయన్నమాట. రుణబాధ ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయటానికి యాలకులు పనిచేస్తాయి. యాలకులకు అతీత
శక్తి ఉంటుంది. యాలకులతో చేసుకునే పరిహారం ప్రతిదీ కూడా మనకు అనుకూలిస్తుంది, అలానే కాకుండా సిద్ధిస్తుందన్నమాట. అందుకే యాలకులు తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి. యాలకులు అంటే పెద్ద ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు పసుపు 10 రూపాయలు పెడితే వస్తుంది, యాలకులు కూడా 10 రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్ ఒక 5-6 వస్తూ ఉంటాయి. అవి కూడా మనం ఇంటికి తెచ్చుకోవచ్చు. మనం పెద్దదే తెచ్చుకోవాలని రూల్ లేదు కాబట్టి చిన్నదైనా పర్వాలేదు తెచ్చుకోండి. అలా తెచ్చేసుకొని ఏంటంటే దీపం పెడతాం కదా మనం ఉగాది రోజు. అయితే అందులో ఏంటంటే కనుక దీపం వెలిగించిన తర్వాత మనం ఒక యాలకాయని తీసుకొని మనకు ఉండే కొన్ని ధన సమస్యలు ఏవైతే ఉంటాయో అవి చెప్పుకొని ఆ యొక్క దీపంలో వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. అలా కూడా మీకు ఫలితాలు అయితే రావటం మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. దీన్ని కూడా వదులుకోకుండా ఏంటంటే కనుక ఆచరించండి. దీపం కొండెక్కిన తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి. లేకపోతే 21 యాలకులు తీసుకొని ఒక దండలాగా చేయండి. అంటే పసుపు రంగు తాడు తీసుకొని 21 యాలకులను గుచ్చి మాల తయారు చేసి ఆ మాలను అమ్మవారికి సమర్పించి ఆ మాలను తీసేసి సంవత్సరం పొడుగున మీ బీరువాలో భద్రపరుచుకుంటే 4 దిక్కుల నుంచి డబ్బు ఆకర్షించడం, ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పోవటం, ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి యాలకులు తెచ్చుకొని యాలకులతో పరిహారం చేయండి. యాలకులే కదా అనుకోకండి, యాలకులు చాలా పవర్ని కలిగి ఉంటాయి కాబట్టి. ఇక ఇంకొకటి ఏంటంటే అత్తరు గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే అండి. అత్తరు అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి. కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకోండి. అత్తర్ని ఇంటికి తెచ్చుకుంటే ఏమవుతుందో తెలుసా, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఏదో ఒక అంటే రూపంలో ఆకర్షించబడుతుంది. ఎందుకని మీకు సందేహం రావచ్చు. అత్తరు మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి అత్తర్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ అత్తర్ని నీళ్ళల్లో కలిపి కానీ లేదంటే గనక మనము అత్తర్ని నార్మల్గా గంగాజలంలో కానీ కలిపేసి ఇంట్లో మొత్తం చిలకరించిన, లేదంటే డైరెక్ట్గా అత్తర్ని చిలకరించిన లక్ష్మీదేవి ఎక్కడున్నా పరుగున మన ఇంటికి వస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి కుంకుమ పసుపు అండి. కుంకుమ పసుపు కూడా మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. దానితో పాటు కుంకుమ పసుపు తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. పూజలో మనం ఉపయోగిస్తాం కాబట్టి మనం ఏంటంటే కనుక కుంకుమ పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మంచిది. కొత్తది తెచ్చుకోండి, కొత్త సంవత్సరం కదా, మన జీవితం బాగుండాలి, మనకేంటంటే కనుక అష్టైశ్వర్యాలు సిద్ధించాలి, భగవంతుడి యొక్క అనుగ్రహం, ముఖ్యంగా ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే మనం ఖచ్చితంగా ఈ కుంకుమ పసుపు అయితే ఇంటికి తెచ్చుకోవాలి. 10 రూపాయలు పెట్టి ఏంటంటే చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నా సరిపోతుందన్నమాట. ఇలా కుంకుమ పసుపుని మాత్రం అస్సలు మర్చిపోకండి, తెచ్చుకోండి. ఆ కుంకుమ పసుపుతోనే మీరు ఏంటంటే కనుక అన్ని దేవుళ్లకు అంటే పటాలకండి బొట్టు పెట్టడం ఇలాంటివి చేయండి. అలానే కాకుండా మీరు కూడా ఇదే ఏంటంటే కనుక బొట్టుగా ధరించండి, సరిపోతుంది. కుంకుమని కావచ్చు, పసుపుతో కావచ్చు, ఈ విధంగా చేస్తే మంచిదన్నమాట. మంచి ఫలితాలు వస్తాయి. దీపాలకు పెట్టడం ఇదంతా కూడా ఈ కుంకుమ పసుపుతోనే చెయ్యండి. కొత్తది కొని తెచ్చుకుంటే మంచిది. పూజ కోసం సపరేట్గా కొనండి, ఇంటి కోసం సపరేట్గా కొనండి. అన్ని కలిపి ఒకటేసారి కొని ఒకటే అక్కడ వాడి ఇక్కడ వాడి ఇలా చేసుకుంటే ఏం పెద్దగా ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి దానికి సపరేట్గా కొని మనం ఏంటంటే ఈ పనిని చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. తప్పకుండా కుంకుమ పసుపు అయితే కొని మీ ఇంటికి తెచ్చేసుకోండి. మీ జీవితం అనేది మారిపోతుంది. ఆ తర్వాత ఆవు బొమ్మని కూడా ఈ రోజున కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. మీరు ఉగాదికి ఒక రోజు ముందు కూడా తెచ్చుకోవచ్చు, లేదంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా అండి మీరు ఉగాదికి అంటే ముందు కూడా కొనొచ్చు, ఉగాది రోజు కూడా ఆవు బొమ్మని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా మంచిదండి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎవరైతే ఆవు బొమ్మని కొని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే అంటే కష్టాలు తీరుతాయి, ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవతలందరూ కూడా వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తారనమాట. అందుకే ఆవు బొమ్మని తప్పనిసరిగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఆవు బొమ్మ ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక గుర్తు పెట్టుకోండి, కుంకుమ పసుపుతో చక్కగా ఏంటంటే కనుక అలంకరించి ఒక 2 పుష్పాలు ఆవు బొమ్మకు పెట్టండి. ఆవు బొమ్మ తెచ్చుకునేటప్పుడు ఈ మిస్టేక్స్ని చేయకండి. ఎందుకంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఆవు దూడకు పాలిచ్చే బొమ్మని ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏంటంటే మన పూజ గదిలో పెట్టాలి. ప్రతి దినం కూడా మనం బయటకు వెళ్తూ ఉంటాం కదండి ఇంట్లో నుంచి పనుల కోసం. అలా వెళ్ళేటప్పుడు ఆ బొమ్మ దగ్గరికి వెళ్ళి అంటే ఆవు బొమ్మ తెచ్చుకుంటాం కదా అక్కడికి వెళ్ళేసి నమస్కారం చేసుకోవాలన్నమాట. అమ్మ ఈ పని కోసం వెళ్తున్నాం, మాకు అంటే చక్కగా అనుగ్రహం కలగాలి, మేము లాభంగా వెళ్ళి అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి, మేము వెళ్ళిన పని జరగాలి, మేము ఇంటర్వ్యూకి వెళుతుంటే కూడా అండి లేదంటే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు కూడా మేము ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నాము, ఆ ఎగ్జామ్లో మేము పాస్ అవ్వాలి అన్నట్టుగా మనం సంకల్పం చెప్పుకొని కనుక ఈ పనులు చేసామనుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు ఆశ్చర్యపోతారండి. తప్పకుండా మీ పనులన్నీ కూడా జరుగుతాయి. మీకు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, మీ జీవితం మారుతుంది, మీ సుడి తిరుగుతుంది, మీకంతా కూడా బాగుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందన్నమాట. అందుకే మర్చిపోకుండా ఏంటంటే కనుక ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. లేదండి మా ఇంట్లో ఉందంటే దాన్ని తీసి చక్కగా ఏంటంటే కనుక శుభ్రం చేసేసి కుంకుమ పసుపుని పెట్టి ఆ తర్వాత పుష్పాలతో అలంకరించి పూజ గదిలో పెట్టుకోండి. ఆ విధంగా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట. ఆ విధంగా చేయటం వల్ల కూడా రిజల్ట్ అయితే మీరు మీ కళ్ళతో చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి
ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చనమాట. ఇలా ఒక్కొక్క అంటే వస్తువుతో ఒక్కొక్కలాగా మనకు అనుగ్రహం కలుగుతుందండి. చాలామంది అనుకుంటారు వస్తువుల వల్ల ఏం జరగదు, వస్తువుల వల్ల ఏం కాదని. కానీ వస్తువుల వల్ల చాలా జరుగుతాయి. వస్తువుల వల్ల దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది. అనేక రకాలుగా కూడా మనకు బాగా కలిసొస్తుంది. ఎలాంటి ఇబ్బందులనేవి ఉండవు, బాధలనేవి ఉండవు. సమస్యలనేవి రాకుండా ఉండటానికి కూడా కొన్ని వస్తువులు మనకు ఉపయోగపడతాయి. ఆ వస్తువుల వల్ల మన జీవితంలో ఉండే నష్టాలు, కష్టాలు కూడా పోతాయి. మన జీవితం ఏంటంటే గనక బావుంటుంది. ఈ వస్తువుల వల్లనే మనకు దైవ అనుగ్రహం కలుగుతుంది. దేవుడి యొక్క అనుగ్రహం కలగటంతో పాటు ముఖ్యంగా ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులు, సమస్యలు పోతాయన్నమాట. వస్తువులకు అంతటి పవర్ ఉంటుంది కాబట్టి వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. అంటే కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరు కూడా అండి ఈరోజు కొత్త దుస్తులు ధరిస్తారు, కొన్ని కొత్త రకాల వస్తువులు తెచ్చుకుంటారు, కొన్ని లక్ష్మీకరమైన అంటే వస్తువులు తెచ్చుకుంటారు. కాబట్టి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మంచిదనమాట. ఇక ఆ తర్వాత ముఖ్యంగా వచ్చేసి ఈరోజు ఏంటంటే ఇన్ని చెబుతున్నాం కదా, ఇవన్నీ కూడా ఏం తెచ్చుకోకండి. మీకు నచ్చిన ఒక 2 లేదా 3 వస్తువులు తెచ్చుకోండి చాలు. అంతకు మించి తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా మీకు నచ్చిన వస్తువులు తెచ్చుకోండి. అందులో ఏంటంటే ముఖ్యంగా గోమతి చక్రాలు, అంటే చిన్న అంటే చెప్పాలంటే కనుక లక్ష్మీ గవ్వలండి, గురువింద గింజలు కూడా తెచ్చుకోవచ్చు. ఇవి కూడా తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందనమాట. మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి తప్పకుండా ఏంటంటే మీకు లక్ష్మీకరమైన అంటే మంగళకరమైన వస్తువులు కూడా మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆ వస్తువుల వల్ల కూడా మీ యొక్క జీవితంలో ఉండే నష్టాలు, కష్టాలు తొలగిపోతాయి. అయితే గవ్వలు తెచ్చుకుంటారు కదా, లక్ష్మీ గవ్వలు. ఆ గవ్వలు తెచ్చుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి. అలా తీసేసుకొని అందులో ఏంటంటే కనుక కొంచెమంత పచ్చకర్పూరం, ఆ తర్వాత 5 లక్ష్మీ గవ్వలు పెట్టి 2 గోమతి చక్రాలను పెట్టుకొని ఆ అంతరం వచ్చేసి దాన్ని ఒక చిన్న మూటలాగా కట్టి ఆ మూటకు ధూపం చేయించి దాన్ని బీరువాలో భద్రపరుచుకుంటే ధనం కూడా వస్తుందన్నమాట. ఐశ్వర్యం కూడా కలుగుతుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రోజు కట్టి పెట్టిన మూట ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా మీకు అంటే ఫ్యూచర్ ఇస్తుంది. సంవత్సరం పొడుగునా కూడా మీ జీవితంలో ఉండే కష్టాలను, నష్టాలను తీసేయడానికి ఉపయోగపడుతుందండి. అందుకే ఈ రోజున ఇలా గవ్వలు, అలానే గోమతి చక్రాలు, ఈ తామర గింజలు, తామర పూసలు, అమ్మవారికి సంబంధించిన మంగళకరమైన వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచి చేకూరటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లో అయితే చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఈ యొక్క ఉగాది లోపు అంటే లేదంటే ఉగాదికి ఒక రోజు ముందు కావచ్చు, ఈ రోజు కూడా కావచ్చు. అయితే ఈ రంగు గాజులు ధరించండి. ఈ రంగు గాజులు ధరిస్తే అదృష్టం, ఐశ్వర్యం, భర్తకు విపరీతంగా డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది. ఈ రంగు గాజులు ధరించటం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఒకవేళ ఇవి కాకుండా వేరేవి అంటే మనం చెప్పుకునేటివి వేరేవి ఏవైనా ధరించారనుకోండి, మీకు దరిద్రం పడుతుంది. మీ జీవితం అంతా కూడా ఏంటంటే కనుక చాలా కష్టాలు పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. అందుకే బ్లూ కలర్, బ్లాక్ కలర్ గాజులను ధరించకండి. ఇవేంటంటే కొత్త సంవత్సరంలో కోరి మనమే కష్టాలను రప్పించుకున్న వారం అవుతాం కాబట్టి ఈ గాజులను అవాయిడ్ చేసేయండి. ఈ గాజులు అంటే నలుపు అంటే శనికి సంకేతం కదా. బ్లూ ఏంటంటే కనుకనండి కొన్ని సందర్భాలలో బ్లూ మనకు అనుకూలిస్తుంది, కానీ కొన్ని సందర్భాలలో అంటే తిదివార నక్షత్రాన్ని బట్టి బ్లూ ఏంటంటే కనుక మనకు అనుకూలించదండి. చాలా అంటే డిస్టర్బెన్స్ అనమాట. చాలా వరకు కూడా ఏంటంటే చెప్పాలంటే ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటాయి అనమాట. అందుకే బ్లూ కలరు, బ్లాక్ కలర్ గాజులను ధరించకండి. ఒకవేళ ఉన్నాయి మీ చేతి కంటే కనుక తీసేయండి. ముఖ్యంగా ఈ ఉగాది రోజు కావచ్చు, ఉగాదికి ఒక రోజు ముందు కావచ్చు, మనం కొత్త బట్టలు వేసుకుంటే దానికి మ్యాచింగ్గా గాజులు కూడా వేసుకుంటూ ఉంటారు కదా స్త్రీలు. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, రెడ్ కానీ, గ్రీన్ కానీ, ఎల్లో కానీ ఈ 3 రంగుల్లో ఉండే గాజులను మాత్రమే ధరించండి. ఈ 3 కలిపి ధరిస్తే మాత్రం తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటం అనేది మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ 3 రంగుల్లో ఉండే గాజులు మాత్రమే ధరించి చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. అలానే కాకుండా ఆ తల్లి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చునేలాగా చెయ్యండి. ఇలా ఈ రంగు గాజులు ధరిస్తే అదృష్టము, ఐశ్వర్యము, ఆరోగ్యము, అలానే కాకుండా లక్ష్మీ కటాక్షము కూడా కలుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ రంగు గాజులు ధరించండి. ఇలా ధరించి ఆ తల్లి యొక్క ఆశీస్సులు అంటే పొందండి. ఈ గాజుల వల్ల కూడా మంచి జరుగుతుందండి. గాజులు ఏంటంటే కనుక ముత్తైదుగా భావిస్తారు. గాజులు ధరించడం వల్ల మనకు చెప్పాలంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయి. కొన్ని రకాల గాజులను ధరించడం వల్ల సంవత్సరం కూడా బాగుంటుందని మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది. కాబట్టి ఉగాదికి ఒక రోజు ముందు కానీ, ఉగాది రోజు కానీ ఖచ్చితంగా ఈ గాజులు ధరించుకోండి. ఈ గాజులు ధరించేసి లక్ష్మీదేవి మీకు అంటే కావలసినంత అనుగ్రహాన్ని ఇచ్చేలాగా చేసేసుకోండి. ఇక తిరుగుండదు. కొత్త సంవత్సరం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందన్నమాట అండి. అసలు మర్చిపోకుండా ఈ రంగు గాజులు అయితే ధరించండి.